ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ రాజధాని నిర్వాహకంలో స్విచ్ ఛాలెంజ్ విధానంలో పారదర్శకత లేదు అని కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు న్యాయస్థానానికి వెళితే ఇది పారదర్శకంగా లేదు అన్నటువంటి విషయాన్ని అంగీకరించినటువంటి న్యాయస్థానం స్టే ఇవ్వటం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మొత్తం ఈ స్విచ్ ఛాలెంజ్ మొదటి నుంచి నడిపినటువంటి పద్ధతులన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే, దమ్ముంటే, పారదర్శకత మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం అని నిరూపించేటువంటి శక్తి ఉంటే ఆనాడు టెలికాం స్కామ్ మీద సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆధ్వర్యంలో ఏ రకంగా అయితే సిబిఐ చేత ఎంక్వైరీ చేయబడ్డదో వచ్చేటువంటి వాయిదాలో చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం స్విచ్ ఛాలెంజ్ విధానం మీద వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు మీద కోర్టు ఆధ్వర్యంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని కోర్టుకు వెళ్ళవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఇందులో అవినీతి లేకపోతే, ఇది నిజంగా ప్రజా సంక్షేమం కోసమనే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యవహారమే అయితే, ధైర్యము దమ్ము ఉంటే వెంటనే వచ్చే వాయిదాకు కోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ నడిచేటట్టుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కోర్టుకు నివేదించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మేము రాజధాని నిర్మాణానికి ఏ విధంగానూ వ్యతిరేకం కాదు. మేము తొలి నుంచి చెబుతున్నాం, రాజధాని నిర్మాణం రూపంలో ఆ ముసుగులో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైనటువంటి అవినీతికి తెర తీశారు. ఈ సింగపూర్ సంస్థలకు స్విచ్ ఛాలెంజ్ విధానం మీద ఏ రకంగా అయితే 1691 ఎకరాలను కట్టబెట్టాలని చూస్తున్నారో, 3 ప్రధానమైనటువంటి అంశాలను పూర్తిగా విస్మరించారో, ఆ స్విచ్ ఛాలెంజ్ విధానానికి భిన్నంగా గవర్నమెంట్కు సంబంధించిన ఏ ఒక్కరితోనూ ఏజెన్సీతోనూ ఎటువంటి చర్చలు ఆ సంస్థ జరపకూడదు అన్నదానికి పూర్తిగా తొంగలో తొక్కారు. డిసెంబర్ 8, 2014 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, అధికారులు అందరూ సింగపూర్కు, హైదరాబాదు, విజయవాడకు పోయినంత ప్రయాణం కంటే ఈజీగా కొన్ని 10 సార్లు వెళ్ళి ఆ కంపెనీలతో మాట్లాడి ఈ స్విచ్ ఛాలెంజ్ విధానానికి తెరలేపారు. ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ప్రతిపాదనలతో స్విచ్ ఛాలెంజ్ విధానం ఉండకూడదు అన్నదాన్ని పక్కన పెట్టేశారు. స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే రావాల్సినటువంటి ప్రతిపాదనలతో రావాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించిన ఒక ఏజెన్సీతో నిరంతరమైనటువంటి చర్చా ప్రక్రియలు సాగించి దాదాపు 1700 కోట్ల రూపాయలు, 1700 ఎకరాలు ఆ సింగపూర్ సంస్థకు కట్టబెడుతూ దీనికి దాదాపు 8,000
దాదాపు 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంతో ఖర్చు చేసి, ఆ సింగపూర్ సంస్థ ఏమో కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందట. 320 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి సింగపూర్ సంస్థకేమో 58% లాభాలలో భాగమట. పోనీ ఈ 1691 ఎకరాల స్థలంలో సచివాలయం వస్తుందా అంటే రాదు, న్యాయస్థానాలు వస్తున్నాయంటే రాదు, ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలు వస్తున్నాయా అంటే లేదు, అసెంబ్లీ ప్రాంగణం వస్తుందా అంటే లేదు. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని, రెసిడెన్షియల్ పర్పస్ కోసమని, కమర్షియల్ పర్పస్ కోసమని, ఇండస్ట్రియల్ పర్పస్ కోసమని, దీనికోసమని కేటాయించబడ్డటువంటి స్థలం. చంద్రబాబు గారు దాదాపు 50,000 ఎకరాలు అక్కడున్నటువంటి రైతాంగం భూములన్నీ కూడా బలవంతంగా లాక్కొని, అందులో తొలి విడతగా ఈ 1,700 ఎకరాల రూపాయలతో ఆ స్విస్ కంపెనీ ఈ వ్యాపారం చేయటానికి 3వ సంస్థకు అధికారం ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా ఆ ఒప్పందంలో దఖలు పరిచారు. ఆ 3వ కంపెనీ ఖచ్చితంగా చంద్రబాబు గారి తాబేదారుల కంపెనీ తప్ప మరింకొకటి రాదు అన్నది జగద్విదితం. ఇందులో నష్టం వస్తే ఆ సింగపూర్ కంపెనీకి ఏ రకమైనటువంటి బాధ్యత లేదట. బాధ్యత లేకపోగా ఆ నష్టానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందట. ఒకవేళ ప్రభుత్వం దాన్ని రద్దు చేయదలుచుకుంటే 3 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఆ సింగపూర్ కంపెనీకి కట్టబెడుతుందట. అసలు దీన్ని మరొక దేశీయ కంపెనీ ఇందులో బిడ్డర్గా పాల్గొనేటువంటి అవకాశమే లేకుండా నగరాలను నిర్మించేటువంటి విదేశీ సంస్థకు మాత్రమే అర్హత కల్పించటం వెనుకనే ఒక పెద్ద కుట్ర ఉన్నది. భారతదేశంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం తాజ్మహల్ని భారతీయులే కట్టినటువంటి సంస్కృతి మనది. ఇంకా చెక్కు చెదరని ప్రపంచపు 7వ వింత తాజ్మహల్. 1000 సంవత్సరాలకు పూర్వమే కుతుబ్ మినార్ని నిర్మించి ఇప్పటికీ కూడా ప్రదర్శనీయమైనటువంటి స్థలంగా ఉన్నటువంటి ప్రాంతం అది మన ఇంజనీర్ల యొక్క నైపుణ్యానికి ఒక పెద్ద తార్కాణం. 400 సంవత్సరాలైంది చార్మినార్ హైదరాబాద్ నడిబొడ్డులో సగర్వంగా నిలుచుకొని ఏమాత్రము చెదరకుండా బెదరకుండా నిలిచి ఉన్నది. దాన్ని కట్టింది మన నైపుణ్యంతోనే. శ్రీహరికోట నుంచి నిరంతరం రాకెట్లు ప్రపంచవ్యాప్తంగా పంపించి ఏ రోజు కూడా విఫలం కానటువంటి సాంకేతిక నైపుణ్యత మన సొత్తు. దుబాయ్లో కట్టినటువంటి బుర్జ్ ఖలీఫా భవంతిని నిర్మించటంలో ప్రధాన భూమిక పోషించింది భారతీయ ఇంజనీర్లు. పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ కార్మికులు. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి వందలాది కోటలు రాచరికాలు నిర్మించినటువంటి కోటలు ఇప్పటికీ కూడా విదేశీయులనందరినీ కూడా ఆకర్షిస్తూ మనకు విదేశీ ధనాన్ని తెస్తున్నటువంటి ఎర్రకోట దగ్గర నుంచి ఇవన్నింటికి భారతీయ సాంకేతిక నైపుణ్యత వలనే ఇవి చెక్కు చెదరకుండా ఉంటే, ఈ రోజున నాసాలో పనిచేస్తున్నటువంటి మొత్తం ఇంజనీర్లలో సగానికి పైగా భారతీయ ఇంజనీర్లే ఉన్నారు అని సగర్వంగా చాటుకుంటున్నాం మనం. అలాంటిది చంద్రమండలానికి రోదసికి ప్రవేశించేటువంటి స్థాయిలో మన నైపుణ్యాలు కొనసాగుతూ ఉంటే, ముష్టి 1700 ఎకరాల యొక్క అభివృద్ధి చేయటానికి
విదేశీ కంపెనీ మాత్రమే అనుభవజ్ఞురాలుగా చిత్రీకరించినటువంటి ప్రభుత్వం ఆలోచన వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? ఇది పూర్తిగా స్విస్ ఛాలెంజ్ కాదు, సూట్ కేసుల ఛాలెంజ్. ఇది సూట్ కేస్ ఛాలెంజ్ కాబట్టే సింగపూర్ సంస్థలకు కట్టబెట్టి దాని వెనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నడిపించి కోట్లాది రూపాయల నిధులు మేయటానికి ఒక వేదికగా ఈ సింగపూర్ సంస్థల్ని వాడుకుంటూ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దమ్ము ధైర్యము ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ స్విస్ ఛాలెంజ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశం మీద ఆనాడు ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు టెలిస్కామ్ విషయంలో తన ఆధ్వర్యంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించిందో అదే రకంగా రేపు కోర్టుకు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ మీ ఆధ్వర్యంలో జరిపే విధంగా చేయండి అని కోర్టుకు వెళితే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయని వారు అవుతారు తప్ప, లేదంటే ఇది పూర్తిగా సూట్ కేస్ ఛాలెంజ్ తప్ప మరింకొకటి కాదు. అక్కడ రాజధాని అంటే ధనికులు, కోటీశ్వరులు, రాచరికపు బిడ్డల యొక్క స్థావరంగా ఉండకూడదు. దళితులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ జీవించటానికి భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి ఈ పేదవాళ్ల ఆవాసంగా రాజధాని ఉండాలి. కానీ ఎంతసేపు సింగపూరు, జపాను, పిట్స్బర్గు వీటిల్ని గురించినటువంటి ఆలోచనలతో పేదవాడికే స్థానం లేనటువంటి, పేదవాడిని వెలివేసేటువంటి రాజధాని మాకు వద్దు చంద్రబాబు నాయుడు గారు. మాకు పేదవాళ్ళ రక్తం, చెమట, వాళ్ళ కష్టం ఇవన్నీ కూడా తడిసినటువంటి రాజధాని కావాలి తప్ప ఆ పేదవాడు ఆ రాజధానిలో కాలరెత్తుకొని తన జీవన ప్రమాణాలని పెంచుకునే విధంగా రాజధాని ఉండాలి తప్ప అసలు పేదవాళ్ళని వెలివేసేటువంటి రాజధానిగా ఉండకూడదు. అది కోటీశ్వరుల నిలయంగా ఉండకూడదు. అది పెట్టుబడిదారుల ఆలయంగా ఉండటానికి వీలు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటిది ఇది తొలి విడత మాత్రమే. ఈ 1691 కోట్లు ఇది ఒకవేళ సజావుగా జరిగితే ప్రజల నుంచి బలవంతంగా లాక్కున్నటువంటి భూములన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగానే విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసి అందులో తమ తాబేదారులను చొప్పించి మొత్తం వేల లక్షల కోట్ల దోపిడీ చేయాలన్నటువంటి తలంపు చంద్రబాబులో ఉంది కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. నీవు లేదు అని నువ్వు నిరూపించుకోదలుచుకుంటే నువ్వు వెంటనే కోర్టుకు వెళ్ళి ఆ కోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరిగేటట్టుగా చేయవలసిందిగా చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. కోర్టు పారదర్శకత మీద మాత్రమే ఉందమ్మా. మొత్తం ఆ స్విస్ ఛాలెంజ్ విధానానికి తొలి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు గారి యొక్క నిర్వాహకం మీద మొత్తం అంతా కూడా ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిని అడ్డుకుంటుంది, రాజధానిని అడ్డుకోవటం కాదు, నీ అవినీతిని అడ్డుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు అవినీతి చేస్తున్నావు రాజధాని ముసుగులో. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి ప్రకటన వెలువర్చిన వెంటనే సమ్మతిని చెప్పటమే కాకుండా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకటం జరిగింది. మేము అమరావతిని ఆహ్వానిస్తున్నామనని. కానీ అమరావతి అనేటువంటి ముసుగులో అమరనగరం నిర్మిస్తాము అన్నటువంటి కుట్రలో పేదవాళ్లను బలి చేసి బలవంతంగా పొలాలు లాక్కొని ఆ పొలాలను బడా పారిశ్రామికవేత్తలకి,
కోటీశ్వర్లకి, అక్రమ సంపాదన పరులకి నిలయంగా మార్చటాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక్షేపిస్తుంది, ఆక్షేపిస్తుంది, ధిక్కరిస్తుంది, ఎదురిస్తుంది, పోరాడుతుంది. కొండను దవ్వి ఎలుకను పట్టారు. ఏ తప్పు చేయనటువంటి నన్ను చంద్రబాబు ప్రభుత్వం మీద నిరంతరం ఆయన తప్పుల మీద దాడి చేస్తున్నామనేటువంటి కోపంతో, కసితో, కుతితో, దుగ్ధతో నన్ను తుని సంఘటనలో అక్రమంగా నిర్బంధించి వికటాట్టహాసము, వికృత నృత్యము చేయాలని చంద్రబాబు గారు భావిస్తున్నారు. అయ్యా, మళ్ళీ నిన్న హోంమంత్రి గారు నా పాత్ర ఉంది అని వారేదో చూసినట్టుగా అసలు నోటీసులు పంపించాలంటే నాకు కాదు పంపాల్సింది. ఆ తుని ఘటన జరిగిన వెంటనే దీని వెనుక కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడును, ఈ హోంమంత్రి అని చెప్పబడేటువంటి హోంగార్డును, వీళ్ళిద్దరికీ నోటీసులు పంపాల. మీకు ఎలా తెలిసిందయ్యా దీని వెనుక కరుణాకర్ రెడ్డి ఉన్నాడన్నటువంటి విషయం నీకెలా తెలిసిందేనని వీళ్ళిద్దరికీ నోటీసులు పంపి ఆ తర్వాత నాకు నోటీసు పంపించుంటే నిజంగా చాలా పారదర్శకంగా వ్యవహరించింది అని చెప్పవచ్చు. అదే నేను అడుగుతున్నా. ఇంతమంది ఉంటే నన్నెందుకు పిలిచినారయ్యా అంటే ఇందుకు, ఇలా మాట్లాడుతున్నందుకు.